నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రధానమంత్రితో సీఎం డిప్యూటీ సీఎం భేటీ, విభజన హామీలు బకాయిల విడుదలపై చర్చ. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిశామన్న భట్టి, విజ్ఞప్తులపై మోదీ సానుకూలంగా స్పందించినట్లు వెల్లడి. పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్, ఫాక్స్కాన్ భవిష్యత్తు ప్రాజెక్టులకు సహకరిస్తామని హామీ. ప్రజాపాలనకు ముమ్మరమైన సన్నాహక కార్యక్రమాలు, హామీలు తప్పకుండా అమలు చేస్తామని మంత్రుల స్పష్టీకరణ. పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు, బైక్లు ఆటోలకు 80, కార్లు లారీల బకాయిలపై 60% డిస్కౌంట్. వాణిజ్య నౌకలపై దాడి చేస్తే సహించబోమన్న రక్షణ మంత్రి, అరేబియా సముద్రంలో యుద్ధ నౌకల మోహరింపు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసమే మొదటిసారి ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం సీఎం రేవంత్తో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన అనేక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని తెలిపిన భట్టి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరినట్టు వివరించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టులు ఇవ్వాలని కోరామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్న భట్టి, తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం, అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్ లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు, నీళ్లు, నియామకాలు. వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది. దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానంగా బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని, అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఐటీఐఆర్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని, వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసం అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తా అని చెప్పారు. దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకుని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఒక ఐఐఎంని హైదరాబాద్ శాంక్షన్ చేయవలసిందిగా, ఒక సైనిక్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా, అట్లాగే నేషనల్ హైవే అథారిటీస్ సంబంధించి ఒక 14 ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం మీ దగ్గర ఉన్నాయి, వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా, అలాగే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్ కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సింది విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే 2019, 20, 2021, 22, 2022, 23, 2023, 24 సంబంధించి దాదాపు ఒక 1800 కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టికి తీసుకొచ్చామనంటే, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయటమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచకంగా అందించాలని కోరుతూ
పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయడమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంత వరకు ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే 2015, 19, 2020, 2021 సంబంధించి ఒక 450 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవి 2,200 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉన్నాయి. ఈ గ్రాంట్స్ సంబంధించి వాటిని కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోధిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం కోసం, విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను ఇద్దరం కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటిని విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో, ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. కొంగరకలాన్లో ఫాక్స్కాన్ సంస్థ నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో కంపెనీ చేపట్టబోయే ప్రాజెక్టులకు సహకారం ఉంటుందని ఆయన వెల్లడించారు. సచివాలయంలో ఫాక్స్కాన్ ప్రతినిధులతో భేటీ అయిన రేవంత్ రెడ్డి పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలంలో ఫాక్స్కాన్ సంస్థ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత పట్ల ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. యాపిల్ ఫోన్, అనుబంధ పరికరాలు తయారు చేసే తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ సంస్థకు కొంగరకలాన్లో గత ప్రభుత్వం సుమారు 120 ఎకరాలు కేటాయించింది. 1,00,000 ఉద్యోగాలు కల్పించేలా అప్పటి భారత ప్రభుత్వంతో ఫాక్స్కాన్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. కాగా ఫాక్స్కాన్ను బెంగళూరు తరలించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఎన్నికల సమయంలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఫాక్స్కాన్కు చెందిన ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఫాక్స్కాన్కు చెందిన హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి బృందం సీఎంను కలిసింది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులతో కలిసి ఫాక్స్కాన్ పరిశ్రమ ఏర్పాటుపై ఆ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించారు. కొంగరకలాన్లో ఫాక్స్కాన్ కంపెనీ నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫాక్స్కాన్ భవిష్యత్ ప్రాజెక్టులకు కూడా సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని తాము అవలంబిస్తున్నామన్న సీఎం పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సులభంగా అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. 6 గ్యారంటీలను 100% అమలు చేస్తామని రాష్ట్ర మంత్రులు పునరుద్ఘాటించారు. ఈ నెల 28 నుంచి నిర్వహించనున్న ప్రజాపాలనకు సంబంధించి సన్నాహక కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జ్ మంత్రుల పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లాల వారీగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రజాపాలనకు సంబంధించి మంత్రులు మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రణాళికలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులు, అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేస్తున్నారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రజాపాలన ముఖ్య ఉద్దేశమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కలెక్టరేట్లో జరిగిన ప్రజాపాలన సన్నాహక సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మండల అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు వివిధ స్థాయిల రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, పోలీస్ శాఖలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విధ్వంసమైన తెలంగాణను అన్ని రంగాల్లో గాడిన పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వాళ్ళ అప్లికేషన్ ఆహ్వానించి ఆ తర్వాత స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ దాన్ని అమలు పరిచే దిశగా మా ప్రభుత్వం ముందుకు పోవాలని అధికారంలో చేపట్టి 20 రోజులు కాకముందే మీకు తెలుసు 2 రోజుల్లోనే 2 కార్యక్రమాలు బహుశా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని 2 రోజుల్లో అమలు చేసే చరిత్ర ఎక్కడ లేదు. మిగిలిన కార్యక్రమంలో ఏ విధంగా పేదలైన అర్హులకు చెందాలి, దాని విధంగా ఏ విధంగా మేము అందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఆదరా బాదరా కాకుండా ఉన్నవారికి పేదవారికి చెందవలసిన
స్కీమ్స్ చెందకుండా అతి పేదమైన నిరుపేద నుంచి మొదలుపెట్టుకుని ప్రతి ఒక్కరి అర్హులైన వారికి చెందాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రాసెస్తో స్టార్ట్ చేసినాం. ప్రజలకు ఇందిరమ్మ పాలన అందించి రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి గ్యారంటీని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అమలు చేసి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై సమాధానం చెప్పలేని గత ప్రభుత్వ పాలకులు శ్వేతపత్రమంటూ అబద్దాలు ప్రచారం చేసుకుంటోందని ఆయన విమర్శించారు. అందరం ఏకోన్ముఖంగా మధ్య కొద్ది కాలం పాలనలో అవలక్షణాలు వచ్చినా లేకపోతే కొంచెం ఎత్తర్జీగా పరిపాలనలో కొద్దిగా ఇబ్బందులు వచ్చినా అనేక కార్యక్రమాలు కుంటుబడి సంక్షేమం ఆగిపోయింది. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి కూడా ఆగిపోయింది. వాటినన్నింటినీ కొనసాగించుకొని ఖమ్మం జిల్లా ప్రగతి పదంలో మళ్లీ రాష్ట్రంలో నెంబర్ 1 జిల్లాగా ఉండేదానికి మా అందరి ప్రయత్నం ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దానికి సహకరించమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు. ఎక్కడో మా ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఒక సందర్భంగా మాట్లాడిన ఒక కంటిన్యూటీ ఫ్లోలో మాట్లాడిన దాన్ని ఒక క్లిప్ ఓపెన్ చేసి కాంగ్రెస్ వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తుంది అని ఒక సొల్లు స్లోగన్ జనమలోకి తీసుకెళ్లినా జనము దాన్ని నమ్మల. గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు, నాయకులు, మంత్రులు వారందరూ చెప్పేది ఏంటంటే ఈ కుంటి షాకులన్నీ చూపించి మీరు 6 గ్యారెంటీలు ఎత్తేయడానికే కదా అని అంటారు. మాకు అటువంటి ఆలోచన లేదు. మా చిత్తశుద్ధి, మా నిజాయితీ 100% ప్రజలు నమ్మారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంపై అవగాహన సదస్సును నల్గొండలో నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు హాజరైన ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాహనదారులకు పోలీసు శాఖ మరోసారి అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటిస్తూ రాయితీపై చెల్లింపునకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ద్విచక్ర ఆటోల చలాన్ల చెల్లింపుపై 80%, ఆర్టీసీ బస్సుల చలాన్లపై 90% ఇవ్వగా లారీలు, ఇతర వాహనాలన్నింటికీ 60% రాయితీ ప్రకటించారు. ఈ మేరకు ఆన్లైన్ మీ సేవా కేంద్రాల్లో చలాన్లు చెల్లించవచ్చు. ఇదే తరహాలో గతేడాది ఇచ్చిన రాయితీ వల్ల పెండింగ్లో ఉన్న చలాన్లు ఏకంగా 300 కోట్ల రూపాయల వరకు వసూలయ్యాయి. దీంతో ఈసారి ఎంత మేర వసూలవుతాయనేది చర్చనీయాంశమైంది. ఉపాధ్యాయ దంపతులను ఒకే జిల్లాకు కేటాయిస్తూ బదిలీలు చేపట్టాలని స్పౌస్ టీచర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 13 జిల్లాల నుంచి 1500 ఉపాధ్యాయ కుటుంబాలు తరలివచ్చి ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకున్నారు. 2 సంవత్సరాలుగా తాము పడుతున్న ఇబ్బందులు తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డిని వేడుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ మానవీయ కోణంలో ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరుపుతుందని నమ్ముతున్నట్లు వివరించారు. 17 జీవో ఇంప్లిమెంట్ చేసినప్పుడు 19 జిల్లాల భార్యాభర్తలకు వారిని ఒకే జిల్లాలో కేటాయించడం జరిగింది. మరి 13 జిల్లాల భార్యాభర్తలకు మాత్రం వదిలేయడం జరిగింది. ఇవాళ ఉపాధ్యాయుల పరిస్థితి అంటే అగమ్య గోచరంగా మారింది. మహిళా ఉపాధ్యాయుల పరిస్థితి అయితే వాళ్ళు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయలేక, కుటుంబాలను చూసుకోలేక, వృత్తి కరెక్ట్ గా నిర్వహించలేక వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ ఆరోగ్య సమస్యలు అయితే విపరీతంగా అయినాయి. కాబట్టి ప్రభుత్వం మారింది, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చింది. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నాయకత్వంలో మా యొక్క ఉపాధ్యాయుల యొక్క కష్టాలు మా స్పౌస్ దంపతుల 13 జిల్లాలో క్లియర్ చేసి పుణ్యం కట్టుకుంటారని చెప్పి మేము వేడుకుంటున్నాము. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 28న రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 12:05 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని నోవాటెల్ హోటల్లో బస చేయనున్నారు. అక్కడ తాజా రాజకీయ పరిస్థితులపై గంటన్నర పాటు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. తర్వాత 1:50 కొంగరకలాన్ శ్లోక కన్వెన్షన్ కు బయలుదేరి 2:10 నుంచి సాయంత్రం 4:30 వరకు జరిగే రాష్ట్ర విస్తృత సమావేశంలో పాల్గొంటారు. తిరిగి శంషాబాద్ నోవాటెల్ హోటల్ కు చేరుకుంటారు. అర్ధగంట విశ్రాంతి తీసుకుని 5:45కు శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. హైదరాబాద్లోని మాధాపూర్లో కొత్త సంవత్సరం వేడుక సందర్భంగా నిర్వహించాలనుకున్న సన్1 షోను నిర్వాహకులు రద్దు చేసుకున్నారు. ఈ మేరకు టికెట్ల విక్రయాన్ని కూడా నిలిపివేశారు. పూర్తి అనుమతులు తీసుకోకుండా సన్1 ఈవెంట్ టికెట్ల విక్రయంపై ముఖ్యమంత్రి ఆగ్రహంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆన్లైన్లో బుక్ మై షో టికెట్ల అమ్మకాన్ని ఆపేసింది. సన్1 ఈవెంట్ నిర్వాహకుడు సుమంత్పై కేసు సహా బుక్ మై షో ఎండీ, నోడల్ అధికారికి మాధాపూర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం బుక్ మై షో సైట్లో విశాఖ వేదికగా సన్1 న్యూ ఇయర్ వేడుకకు సంబంధించిన సమాచారమే కనిపిస్తోంది.
కోవిడ్ వైరస్ మరోమారు వేగంగా వ్యాపిస్తోంది. గడిచిన వారం రోజుల్లోనే ఏకంగా 55 మందికి వైరస్ సోకినట్టు వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్లోనే దాదాపు 90% పైగా కేసులు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 10 కోవిడ్ కేసులు నమోదైతే అందులో 9 కేసులు నగరంలోనే నమోదైనట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోన్న JN1 సబ్ వేరియంట్ కేసులు సైతం తెలంగాణలో 2 నమోదైనట్టు ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా ఉస్మానియా ఆసుపత్రిలో ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో చనిపోయిన ఒకరిలో కోవిడ్ గుర్తించినట్టు ఆసుపత్రి వర్గాలు సైతం ధృవీకరించాయి. మరో 3 కోవిడ్ రోగులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్న ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ప్రకటించారు. చిన్నపిల్లల ఆసుపత్రి, నీలోఫర్ సహా ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రి, ఛాతీ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తత అవసరమని వైద్య వర్గాలు చెబుతున్నాయి. రద్దీ ప్రాంతాలకు వీలైనంత వరకు వెళ్లకపోవడం సహా తప్పక మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. ప్రేమ బంధం దూరమైతే ఒకనాడు త్యాగానికి నిదర్శనంగా నిలుస్తుండేది. అలా చరిత్ర పుటల్లోకి ఎక్కిన వారెంతో మంది ఉన్నారు. నేటి రోజుల్లో మాత్రం ప్రేమించుకున్న వారు దూరమైతే ప్రతీకారానికి ఆజ్యం పోస్తోంది. ఇలా నేర చరిత్రలోకి ఎక్కిన వారు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నారు. ఇందుకు నిదర్శనంగా నిలిచేలా హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ప్రేమ అనే బంధానికే కళంకం తెచ్చేలా చేసింది. హైదరాబాద్ రెహమత్ నగర్ కు చెందిన రింకీ అనే యువతి, సరూర్ నగర్ కు చెందిన శ్రవణ్ ఒకే ఫైనాన్స్ కంపెనీలో పనిచేసేవారు. ఇదే సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్లు ఇద్దరూ కలిసి తిరగ్గా వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. రింకీ ప్రవర్తన నచ్చలేదని శ్రవణ్ ఆమెను దూరం పెట్టాడు. తనను కాదన్నాడని శ్రవణ్ పై కోపం పెంచుకున్న రింకీ ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. స్నేహితుల సాయంతో మంగళహాట్లో 40 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసిన రింకీ వాటిని 5 గ్రాముల చొప్పున ప్యాకెట్లుగా చేసింది. స్నేహితులతో కలిసి కారులో జూబ్లీహిల్స్ లోని కృష్ణకాంత్ పార్క్ వద్దకు వెళ్లిన రింకీ అక్కడికి శ్రవణ్ ను పిలిపించింది. అందరూ కలిసి సమీపంలోని పబ్ కు వెళ్లారు. ఆ సమయంలోనే అప్పటికే వెంట తెచ్చుకున్న గంజాయిని కారులో పెట్టింది. తర్వాత పోలీసులకు సమాచారం అందించి శ్రవణ్ అనే యువకుడు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందించింది. పబ్ వద్దకు చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు శ్రవణ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా కారు తనది కాదని చెప్పాడు. విషయం తెలుసుకుని రింకీ స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో గంజాయి కుట్ర వెలుగులోకి వచ్చింది. నలభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రింకీ సహా 7గురిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. వాణిజ్య నౌకలపై దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దాడులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడులు చేసిన వారు సముద్ర గర్భంలో దాగినా వదిలిపెట్టబోమని రాజ్నాథ్ స్పష్టం చేశారు. క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక INS ఇంపాల్ను నౌకాదళంలో ప్రవేశపెట్టిన తర్వాత రాజ్నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 23న పోర్బందర్కు 217 నాటికల్ మైళ్ల దూరంలో MV కెంప్లూటో నౌకపై డ్రోన్ దాడి, అంతకుముందు MV సాయిబాబా అనే వాణిజ్య నౌకపై దాడి కలకలం రేపింది. ఇటీవల వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన నేపథ్యంలో సముద్రంలో గస్తీని ఉధృతం చేసినట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. సముద్రపు దొంగలు, డ్రోన్ దాడుల ముప్పును సంయుక్తంగా ఎదుర్కొనేందుకు యుద్ధ విమానాలు, డోర్నియర్లు, హెలికాప్టర్లు, తీర ప్రాంత గస్తీ నౌకలను మోహరించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించకపోతే గాజా, పాలస్తీనాకు పట్టిన గతే పడుతుందని అన్నారు. పాకిస్తాన్తో చర్చలు జరపకపోవడంపై కేంద్ర ప్రభుత్వాన్ని అబ్దుల్లా తప్పుబట్టారు. ఎందుకు పాక్తో చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. మిత్రులను మార్చుకోవచ్చు కానీ పొరుగువారిని మార్చుకోలేమని అటల్ బిహారీ వాజ్పేయి తరచూ అనేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం యుద్ధ మార్గం కాదని చర్చలు ఒకటే మార్గమన్న మోదీ మరి చర్చలను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలతో రైల్వే స్టేషన్లో సెల్ఫీ బూతులు ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఉపాధి హామీ పథకం నిధుల కోసం ఎదురుచూస్తుంటే ప్రధాని మోదీ పన్ను చెల్లింపుదారుల డబ్బును సెల్ఫీ బూతుల పేరుతో వృధా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. స్వీయ ప్రమోషన్ విషయంలో మోదీ ప్రభుత్వానికి హద్దు లేకుండా పోయిందని సామాజిక మాధ్యమం ఎక్స్లో విమర్శించారు. ప్రధాని మోదీ కటౌట్స్తో 822 సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని సైనిక దళాలను ఆదేశించడం ద్వారా దేశం కోసం తమ రక్తాన్ని ధారపోసిన బలిదానం చేసిన వీర సైనికుల త్యాగాలను ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయాల కోసం వాడుకుంటోందని ఖర్గే ఆరోపించారు. రాష్ట్రాలకు కరువు వరద సాయాన్ని అందించలేదని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు చెల్లించాల్సిన ఉపాధి హామీ నిధులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రజల సొమ్ముతో ఎన్నికల ప్రచారం కోసం మోదీ ప్రభుత్వం చౌకబారు ప్రయత్నాలు చేస్తోందని ఖర్గే మండిపడ్డారు. కేటగిరీ ఏ స్టేషన్లో తాత్కాలిక సెల్ఫీ బూత్ల ఏర్పాటుకు 1,25,000, కేటగిరీ సి స్టేషన్లో శాశ్వత సెల్ఫీ బూత్ల ఏర్పాటుకు 6.25 లక్షల వ్యయం చేసేందుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. మధ్య రైల్వే పరిధిలో తాత్కాలిక శాశ్వత సెల్ఫీ బూత్ల ఏర్పాటుకు సంబంధించి ఆర్టీఐ చట్టం ద్వారా పొందిన రైల్వే స్టేషన్ల జాబితాను ఎక్స్లో పోస్టు చేశారు. ఇరాక్లోని మిలిటెంట్ గ్రూపుల స్థావరాలపై అమెరికా ప్రతీకార దాడులు చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు ఆ దేశ మిలిటరీ ఈ ఆపరేషన్ చేపట్టింది. దాడుల్లో హెజ్బొల్లా సహా అనుబంధ సంస్థల మిలిటెంట్లు హతమై ఉండొచ్చని అమెరికా పేర్కొంది. ఉత్తర ఇరాక్లో ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ గ్రూపుల డ్రోన్ దాడిలో 3 అమెరికా సైనికులు గాయపడిన తర్వాత ఉన్నతాధికారులతో బైడెన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మిలిటెంట్లకు చెందిన 3 చోట్ల దాడులు చేయాలని మిలిటరీని ఆదేశించారు. కేవలం 13 గంటల లోపే హెజ్బొల్లాకు చెందిన స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఇందులో హెజ్బొల్లా సహా అనుబంధ గ్రూపులకు సంబంధించిన మిలిటెంట్లు మృతి చెంది ఉంటారని అమెరికా అధికారులు పేర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున ఉత్తర ఇరాక్లోని ఎర్బిల్లో తమ సైనికులు ఉన్న చోట జరిగిన డ్రోన్ దాడిలో 3 తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఇరాన్ మద్దతు గల కటైబ్ హెజ్బొల్లా అనుబంధ సమూహాలు 1-వే అటాక్ డ్రోన్ను ఉపయోగించి దాడులు చేసినట్టు పేర్కొన్నాయని చెప్పారు.